హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి రైల్వే శాఖ నుంచి అసిస్టెంట్ ఉద్యోగాల కోసం కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో చాలా రకాల పోస్టులు ఉన్నాయి. అండ్ ఏ పోస్టులు ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయో క్లియర్గా మీకు శాలరీతో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అండ్ ఇందులో మనకి చాలా రకాల విధాన పోస్టులు అయితే ఉన్నాయి. ముందు పోస్ట్ నేమ్ చూసుకుంటే కనుక అసిస్టెంట్ మేనేజర్ మెకానికల్ అనమాట. టోటల్ వేకెన్సీలు ఇందులో 24 పోస్టులు అయితే ఉన్నాయి. చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి. దీనికి కూడా చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంది. ఖచ్చితంగా ట్రై చేసుకోండి. అండ్ తర్వాత ఇందులో యూఆర్ వాళ్ళకి 12 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 పోస్టులు, ఓబీసీ వాళ్ళకి 5 పోస్టులు, ఎస్సీకి 4 పోస్టులు, ఎస్టీ వాళ్ళకి 1 పోస్ట్. ఇప్పుడు పే శాలరీ చూసుకుంటే కనుక 40,000 నుండి 1,40,000 రేంజ్ వరకు ఉంటుందన్నమాట. ఈ మధ్యలో ఎంత ఉండొచ్చు. అది కూడా మీ యొక్క ఎలిజిబిలిటీస్, ఎక్స్పీరియన్స్ అన్నీ చెక్ చేసి ఇస్తారన్నమాట. అండ్ ఎలిజిబిలిటీస్ చూసుకుంటే కనుక ఇప్పుడు క్వాలిఫికేషన్ చూసుకుంటే మెకానికల్, ప్రొడక్షన్, ఇండస్ట్రియల్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇంజనీరింగ్లో ఫుల్ టైం బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఉండాలి. ఓకేనా, వీటిలో డిగ్రీ అయితే ఉండాలి. అండ్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే కనుక డిగ్రీ తర్వాత మినిమం 2 years ఎక్స్పీరియన్స్ మెకానికల్ మెయింటెనెన్స్ లేదా ప్రొడక్షన్ ఆర్ ప్రాజెక్ట్ సైట్లో ఈ రెండిట్లో ఖచ్చితంగా మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట మ్యాండేటరీగా. ఓకేనా, ఇక ఏజ్ లిమిట్ చూసుకుంటే కనుక మ్యాక్సిమం 32 సంవత్సరాల వరకు టైం ఇచ్చారు. అండ్ అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం దీనికి కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇక ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే కనుక స్టార్టింగ్ డేట్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి July 17th అయితే ఇచ్చారు టైం. ఓకేనా, అక్కడ నుండి స్టార్ట్ అయ్యింది. అండ్ లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి August 17 అయితే ఇచ్చారు. ఈ లోపు వరకు ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో అప్లై చేసుకోవచ్చు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే సెలక్షన్ ప్రాసెస్ మొత్తం 2 స్టేజెస్లో జరుగుతుంది. రిటన్ టెస్ట్ వచ్చేసి 60 మార్కులు వెయిటేజ్ అయితే ఉండాలి. 125 క్వశ్చన్స్ ఉంటాయి. 2.5 గంటల టైం అయితే ఉంటుంది. ఈ లోపు మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో నెగిటివ్ విధానం మార్క్స్ అయితే లేవు. ఓకేనా, ఇంటర్వ్యూ చూసుకుంటే 40% మార్క్ వెయిటేజ్ అయితే ఉండాలి. రిటన్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇక ఇంపార్టెంట్ నోట్ చూసుకుంటే మీరు హిందీలో లేదా ఇంగ్లీష్లో రాయడానికి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎగ్జామ్ అనేది మీరు హిందీలో లేదా ఇంగ్లీష్లో రాయడానికి సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక లాస్ట్ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కనుక జనరల్, ఓబీసీ వాళ్ళకి, ఓకేనా, జనరల్ ఇంకా ఓబీసీ వాళ్ళకి 600 రూపాయలు అయితే అవుతుంది అప్లికేషన్ ఫీజు వచ్చేసి, ప్లస్ జిఎస్టీ ట్యాక్స్ అనమాట. ఇక ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 300 రూపాయలు అయితే అవుతుంది ప్లస్ ట్యాక్సెస్తో కలిపి. ఇక ఇంపార్టెంట్గా మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే కనుక మీరు అసలు ఏం క్వాలిఫికేషన్తో ఉన్నారు అని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్స్ ఏమైనా మీకు యూజ్ అవుతాయి అనుకుంటే నేను వెంటనే చేయడానికి కుదురుతుంది. అండ్ చాలామంది లైక్ చేస్తున్నారు, చాలా థ్యాంక్స్. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు, అందరికీ కూడా చాలా థ్యాంక్స్. నా నుండి మీకు హెల్ప్ అవుతుందని సబ్స్క్రైబ్ చేసుకొని నమ్మినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే కనుక సబ్స్క్రైబ్ అయితే చేస్తున్నారు కానీ వీడియో పెట్టిన వెంటనే చూడట్లేదు. కోర్స్ మీకు యూజ్ అనిపిస్తేనే చూస్తున్నారు, కాదనట్లేదు. కానీ ఇన్ కేస్ ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్కి ట్రై చేద్దాం అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఏదో ఒక నోటిఫికేషన్ చెక్ చేస్తూ ఉండాలి. అప్లై చేసినా చేయకపోయినా చెక్ చేస్తూ ఉంటే కనుక మీకు అది ఏ సమయంలో అయినా ఏ జాబ్ అన్నా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీకు అనుకూలంగా ఈజీగా దొరికింది అనుకోండి, మీరు జాబ్ చేసుకునే అవకాశం ఉంటుంది. చాలామంది కిందటిసారి చాలామంది అప్లై చేశారని నాకు కామెంట్ కూడా చేశారు, చాలా థ్యాంక్స్. అండ్ యూజ్ చేసుకుంటున్నట్టు. అండ్ ఇంకో విషయం ఏంటంటే కనుక నేను వీడియో చేసినా చేయకపోయినా గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటాయి కనుక మనం వాట్సాప్ ఛానల్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. 2 లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాటిని మీరు ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు. క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. అక్కడ మీకు డైరెక్ట్గా ఆర్టికల్ లింక్స్ ఎక్కడ పోస్ట్ చేస్తాను. మీకు అప్లికేషన్ లింక్, నోటిఫికేషన్ లింక్, ఎగ్జామ్కి అప్లై చేయడానికి అన్ని లింక్స్ కూడా అక్కడే మీకు అవైలబిలిటీగా ఉంటాయి. దయచేసి అన్నీ యూజ్ చేసుకుంటారనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే కనుక ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మనం గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ వీడియోస్ అన్ని పెడుతూ ఉంటాం.